జీవన అలేఖ్య దగ్గరికి వచ్చి, ఏంటి బావగారిని బానే లైన్లో పెట్టినట్టున్నావుగా అని అంటుంటే, ఏంటి వాడు వచ్చాడు, భోజనం పెట్టాడు, నాకు వడ్డించాడు, వెళ్ళిపోయాడు. నన్ను ఒక గెస్ట్ లానే ట్రీట్ చేశాడు తప్ప నన్ను లవర్ గా చూడలేదు, నాతో కలిసి భోజనం చేయలేదు అని అంటూ ఉంటే, అప్పుడప్పుడు జరిగిన దాంట్లో కూడా మనం పాజిటివ్ తీసుకోవాలి. ఇందులో పాజిటివ్ ఏముంది జీవన? మరి బావగారు నీతో పాటు వచ్చాడు, నీకు వడ్డించాడు, నీ నీ పక్కన కూర్చున్నాడు, ఇందులో కూడా పాజిటివ్ ఉంది కదా. బావగారు నీపై సింపతి చూపిస్తున్నారు. నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, కానీ నేను ఆదిత్య దగ్గర ఫ్రీగా ఉండలేకపోతున్నాను అని అంటుంటే, ఆదిత్య నీపై సింపతి చూపిస్తున్నాడు, ఆ సింపతి కాస్త ప్రేమగా మార్చుకో. నీ ప్రేమను గెలిపించడానికి నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, కాన్ఫిడెంట్ గా ఉండు, అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడైతే నువ్వు ఆనందంగా భోజనం చెయ్యి. నువ్వు అలా చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది జీవన. నువ్వు అలానే ఉండు, ఆ నమ్మకంతోనే ఉండు, నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సేను కోపంగా శివుడి బొమ్మని గీస్తూ ఉంటాడు. ఏంటి మూడుగల స్వామి, వీడెందుకు ఇంత కోపంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నేను ఆ చిలకమ్మ మెడలో తాళి కట్టాను. ఎవరి కోసం కట్టాను? అమ్మాడి కోసం కట్టాను. ఆ చిలకమ్మ ఆదిత్య బాబు మధ్యలో దూరిందని, ఆదిత్య బాబు చిలకమ్మ ఇద్దరు విడగొట్టాలని, వాళ్ళిద్దరు కలవకూడదనే నేను ఆ చిలకమ్మ మెడలో తాళి కట్టాను. కానీ ఏమైంది? అక్కడ అమ్మాడి ఏడుస్తుంది, ఇక్కడ నేను బాధపడుతున్నాను. ఇక్కడ నాతో ఎవరు మాట్లాడడం లేదు, అక్కడ అమ్మాడి కూడా బాధపడుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఆయన శివనాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు కదా, మరి నీ ఆజ్ఞ లేనిదే ఇదంతా జరిగిందా? చెప్పు. అంటే నువ్వే ఇది చేస్తున్నావా? నీ ఆజ్ఞ నీ ఆజ్ఞతోనే ఇదంతా జరిపించావా? ఆ నేను అమ్మాడి కోసం ఇదంతా చేశాను, మంచి కోసం చేశాను. నడిమిట్లో ఆ చిలకమ్మ ఉండకూడదని ఇలా చేశాను. కానీ అదేం చేసింది? తాళి తెంచి నా ముఖం మీద కొట్టింది. ఇప్పుడు ఈ తాళికి విలువేముంది? ఈ తాళి కట్టిన ఉపయోగం ఏం లేదు. ఈ తాళి నా చేతిలో ఎందుకుందో ఏమో అని చెప్పి ఇక వెంటనే విసిరేస్తూ ఉంటే, అది చూసిన సాధువు తాళిని తీసుకొని ఇక్కడ రా బాబు అని అంటూ ఉంటాడు. నీ కోపం ఎవరి మీద? తాళి మీదనా, మనిషి మీదనా, ఆ దేవుడి మీదనా అని అంటుంటే, నా మీద నాకే ఎందుకు బాబు? నేను ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాను. అమ్మాయి మెడలో తాళి కడితే ఆ తాళి ఉంచుకోకుండా నా ముఖం మీద కొట్టింది. మంచి కోసమే నేను చేశాను, కానీ ఆ ముడుగల స్వామి ఇలా చేస్తాడు అనుకోలేదు. ఆ ముడుగల స్వామిని నమ్ముకొని నేను ఆ తాళిని కడితే ఆ స్వామి నన్ను మోసం చేశాడు అని అంటుంటే, ఆ దేవుడు ఎవరిని మోసం చేయడు, మనుషులే దేవుణ్ణి మోసం చేస్తాడు అని సాధువు అంటూ ఉంటాడు. మరి నాకు న్యాయం జరగలేదు కదా. నువ్వు కర్మ చేశావు, కానీ ఫలితం తొందరలోనే దక్కుతుంది. నీకు ఫలితం దక్కుతుంది. నువ్వు అంతా దేవుడి మీదే భారం వేయి. నువ్వు ఆ స్వామిని నమ్ముకున్నావు కాబట్టి నీకంతా మంచి జరుగుతుంది. ఇగో ఈ తాళి తీసుకో, నీ దగ్గరనే పెట్టుకో, ఇది ముందు ముందు నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇస్తూ ఉంటే, ఇక సీను ఈ సాధువు మాటల్లో ఏదో నమ్మకం కనపడుతుంది. ఈ తాళి నా దగ్గర పెట్టుకుంటాను, ఆ చిలకమ్మ సంగతి చెప్తాను, ఆ చిలకమ్మనైతే ఆ ఇంట్లో ఉంచను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ కోపంగా గిన్నెలన్నీ సదురుతూ ఉంటే, ఏంటి అలా నెమ్మదిగా సదురు, అయినా ఈ గోళీ ఎప్పుడు వేసుకోవాలి చెప్పు అని అంటుంటే, నాకేం తెలియదు, అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి అని చెప్పి అంటుంటే, నీకు తెలియదు, నాకు తెలియదు, బిడ్డకు తెలుసు, బిడ్డకు ఫోన్ చేసి అడుగుతాను అని అంటుంటే, బిడ్డకు ఫోన్ చేస్తావా? అక్కడ బిడ్డ ఏడుస్తూ ఉంది. ఆ దివ్య బిడ్డని ఏడిపించింది అని అంటుంటే, ఇదంతా నీ వల్లనే జరిగింది, నువ్వు వెళ్ళి అడగవచ్చు కదా అని పద్మమ్మ అంటుంటే, ఇందులో నా తప్పేముంది? మరి నువ్వు ఏం మాట్లాడడం లేదు, అక్కడ దివ్య ఎందుకుంది, ఆ ఇంట్లో నుంచి పంపించమని అడగొచ్చు కదా అని అంటుంటే, నేను అడుగుతాను, అక్కడ వెళ్ళి లొల్లి చేయమంటావా? మొన్ననే గట్లనే లొల్లి చేసిన, కానీ ఏమైంది? మళ్ళీ బిడ్డనే బాధపడ్డది. ఆ తొందరపడి నేను అట్లా పోతే అక్కడ మళ్ళీ బిడ్డనే బాధపడుతుంది. అందుకే నేను ఆలోచించి ఏం చేయాలో అనుకుంటున్నాను. నువ్వు ఆలోచించలేపు. ఆ దివ్య మన బిడ్డ కాపురంలో చిచ్చు పెడుతుంది. ఇదంతా కారణం ఆ సీనే. ఆ సీను ఆ దివ్య మెడలు తాళి కట్టకుండా ఉండుంటే బాగుండేది. తాళి కట్టి ఏం చేశాడు? కట్టినాక ఆ ఆదిత్య బాబు బిడ్డ ఇద్దరి మధ్య అపార్థాలు పెరిగాయి. బిడ్డని ఇదంతా చేశాడని ఆదిత్య బాబు అనుకున్నాడు, కానీ జరిగింది అది కాదు. కానీ ఎవరికి అర్థం కావడం లేదు, ఆ దివ్య వల్ల ఇదంతా జరిగిందని. సీను మెడలో తాళి కట్టాడు, ఆ తాళి తెంపి సీనుకి ఇచ్చింది. మరి ఈ పెళ్లి జరిగి ఏం ఉపయోగం లేదు. ఆ సీను తాళికి ఎందుకు కట్టినట్టు వాడిని నువ్వు బాగా బుద్ధి చెప్పాలయ్యా.
వాడికి నువ్వు బుద్ధి చెప్పి ఆ దివ్యని తీసుకువెళ్ళమని చెప్పు అని అంటుంటే, అవును నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. నేను పొద్దున్నే పోయి వాడికి బుద్ధి చెప్తాను. ఆ దివ్యని తీసుకోమని చెప్తాను అని అంటూ ఉంటాడు. ఇక ఉదయం కాగానే సింహాద్రి కోపంగా సీని దగ్గరికి వచ్చి వెంటనే నువ్వు హాయిగా పడుకున్నావా? అక్కడ నా బిడ్డ బాధపడుతూ ఏడుస్తుంటే నువ్వు హాయిగా పడుకుంటావారా అని చెప్పి ఇక మంచాన్ని కింద పడేస్తూ ఉంటే ఇక సీను కూడా కింద పడిపోతూ ఉంటాడు. అయ్యో ఎవరు అని చూసే లోపు ఇక సింహాద్రి ఉండేసరికి మామ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ హాయిగా పడుకున్నావారా? అక్కడ నా బిడ్డ ఏడుస్తుంటే నీ పని ఇలా కాదురా అని చెప్పి ఇక పక్కన ఉన్న నీళ్లు తెచ్చి ముఖం మీద కొడుతూ ఉంటాడు. ఇక అప్పుడే గంగవ్వ వస్తూ ఏమైంది సింహాద్రి ఎందుకు వాడిని అలా చేస్తున్నావు అంటుంటే వీడు చేసిన పనికి ఇంకేం చేయాలి ఆ వీడు దివ్య మెడలో తాళి కట్టకుండా ఉంటే బాగుండేది. సునందమ్మో ఆదిత్య బాబు ఎవరో ఒకరు ఆ దివ్యని ఇంట్లో నుంచి పంపించేవాళ్ళు. కానీ వీడు నడిమిట్లో దూరి ఇదంతా చేసిండు. వీడి వల్లే గొడవంతా జరిగింది. ఆదిత్య బాబు నా బిడ్డని అపార్థం చేసుకొని నా బిడ్డతో మాట్లాడలేదు. కారణం ఎవరు? వీడే కదా. వీడు ఆ దివ్య మెడలు తాళి కట్టకుండా ఉంటే బాగుండేది కదా. కట్టినాక ఏం చేసినవురా అని అంటుంటే నేను పోయినా మామ, కానీ అక్కడ ఎవరు నా మాట వినలేదు. నేను చెప్తే వింటారనుకున్నాను. నేను కాలు కూడా మొక్కిన, అయినా కూడా ఆదిత్యబాబు నా మాట వినలేదు. అమ్మడి మాట కూడా వినలేదు అని అంటుంటే ఇవన్నీ నాకు చెప్పకురా. నువ్వైతే ఆ దివ్యనేది తీసుకొనిరా. ఇప్పుడు అది నీ పెళ్ళాం కదా. పెళ్ళాంని అక్కడి నుంచి నువ్వు ఇక్కడ బాగానే ఉన్నావురా. నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? తీసుకోవడానికే కదా. మరి ఎందుకు అక్కడ ఉంది? అది ఆ చిలకమ్మ రాదు అని అంటుంటే అవన్నీ నాకు చెప్పగా నీకైతే చేత కాదని చెప్పు. ఈ బస్సులో నీకన్నా చేతకాని విధవ ఎవరు లేరు అని అంటుంటే ఇక కోపంగా సీన్ చూస్తూ ఉంటాడు. నీ వల్ల కాదంటే చెప్పు, నేనే రంగంలోకి దిగుతా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కోపంగా సీను కూడా షర్ట్ తీసుకుని వేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే గంగవ్వ మామ కోపంలో బిడ్డ కోసం అన్నాడు అంటుంటే లేదబ్బా, నేను ఆ చిలకమ్మని తీసుకొని వస్తాను. దాని నాటకాలు ఏందో చూస్తాను. నేను బండ సీనుగా చెప్తున్నాను. నేను అడగాల్సింది అడుగుతాను అని చెప్పి కోపంగా వెళ్తూ ఉంటాడు. కోపంగా వచ్చి అలెక్కిని పట్టుకొని రావే చిలకమ్మ మన ఇంటికి పోదాం, నువ్వు నా పిల్లాన్ని అని అంటుంటే ఇక అలెక్య ఆదిత్య నన్ను వీడు తీసుకొని పోతున్నాడు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని గట్టి గట్టిగా అరుస్తుంటే అప్పుడే ఇక ఆదిత్య వస్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు మళ్ళీ వచ్చావు, ఇలా చెప్తే వినవురా అని చెప్పి అని కొడుతూ ఉంటాడు. ఇక అందరూ అప్పుడే వస్తుంటారు. వీడేంటి మళ్ళీ వచ్చాడు అని జీవన అంటుంటే వీడు నన్ను బలవంతంగా తీసుకొని పోతున్నాడు అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. ఏంటి సిను నువ్వు మళ్ళీ వచ్చావా? నీకు ముందే చెప్పాను కదా అలేఖ్య జోలికి రావద్దని. ఎందుకు వచ్చావు అని అంటుంటే నువ్వు మాట్లాడకు అనంది. నీ వల్ల ఇదంతా జరిగింది అని అంటుంటే అంటే నేనే ఇప్పుడు సీనుకు చెప్పాను అనుకుంటున్నారా? అవును, నువ్వు చెప్పకుంటే వీడేలా వస్తాడు అని ఆదిత్య అంటుంటే ఇక శశికాంత్ సునంద కూడా వస్తూ ఉంటారు. నువ్వు ఎందుకు వచ్చావురా? ఇప్పుడు అలేఖ్య నా భార్య నేను తీసుకుపోవడానికి వచ్చాను. ఏ హక్కుతో తీసుకుపోనీకి వచ్చావు? నువ్వు బలవంతంగా తాళి కట్టావు. ఎత్తుకొలిచి తాళి కడితే నీ పెళ్ళామవుతుందా? ఇప్పుడు బలవంతంగా కాపురం కూడా చేయాలనుకుంటున్నావా అని అంటుంటే ఇక సీను కోపంగా చూస్తూ ఉంటాడు. సరే ఆదిత్య బాబు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు మీరు కరెక్ట్ గా సమాధానం చెప్తే నేను ఈ చిలకమ్మని ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతాను. సరే అడుగురా. నన్ను ఎందుకు తీసుకుపోతున్నాను అన్నారు కదా, మరి ఏ హక్కుతో ఈ చిలకమ్మ ఇక్కడ ఉంది? ఏ అధికారంతో ఈ చిలకమ్మ ఇక్కడ ఎందుకుంది? మీకు ప్రియురాలుగా ఉందా? ఇప్పుడు గతం అంతా గుర్తొచ్చింది కదా. గతం గుర్తొచ్చినాక తనకు అన్ని తెలుసు కదా. తెలిసినాక తనకి దారి ఉంటుంది కదా, అక్కడికి పోవాలి కదా. మరి ఏ హక్కుతో ఉంది అని అంటుంటే ఆనంది ఇక ఎందుకు సీను ఇలా మాట్లాడుతున్నావు? నేనేమైనా తప్పు మాట్లాడానా? తప్పు మాట్లాడితే నన్ను చెప్పుతో కొట్టించు సునందమ్మ గారితో అని అంటుంటే ఇక షాక్ అయి అలికి అలానే చూస్తూ ఉంటుంది. చెప్పండి ఆదిత్య బాబు అని అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. నచ్చితే లైక్ చేయండి.